పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం చదువుకుందాం. 24-25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, మహాపరిశుద్ధమైన గొప్ప దేవా, కృపాలు తండ్రి, యేసుని బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన ఇంతవరకు తండ్రి సజీవులకు ఉంచారు. సజీవులే కదా నన్ను కనపరచు చెల్లించిన గొప్ప దేవుడు. అవును తండ్రి, మరి సాయంకాల సమయంలో ప్రభా మరొక సమయం తండ్రి మీరు ఈవిగా ఇచ్చిన విధానం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన ఈ సాయంకాల కుడికలో సంఘ ప్రార్థనలు తండ్రి, నాయన మీ బిడ్డలు తండ్రి తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన మరి ఇంకా బిడ్డలు తండ్రి మార్గ మధ్యంలో తండ్రి ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. త్వరగా వస్తాడు ప్రదయించండి. మరి తండ్రి బిడ్డలకు ఏదైతే నేను వాక్యం అవసరమో, ఏ వాక్యం ఆధారంగా తండ్రి నేను కనపరచాలో ప్రభా నిలబడేటువంటి తండ్రి నీ దాసునైన అయోగ్యుడు అపాత్రుడు తండ్రి ఎన్నికలేని వాడు తండ్రి మీరు మాత్రమే తండ్రి నోటి బుర్రగా వాడుకుంటూ తండ్రి మీరే మయం పొందుతున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ కృపగల ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి దీనంగా వింటున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనంలో ప్రార్థన కొరకు సమాయత్తపడదాం. దేవుని మాటలు ఏవైతే మనకు తెలియజేస్తారో ఆ మాటల కోసం సిద్ధపడుతూ ప్రార్థనలోకి వెళ్దాం. 24 వచనంలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక అనేటువంటిది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక అనేటువంటి విషయం. మరి ఈ వాక్యము ప్రభువు ఏ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడికి ఆ దుఃఖపనేటువంటి సందర్భంలో ఈ మాట అంటూ రాసినట్టుగా మనము గ్రహించాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అనేటువంటి విషయం. అలాగే ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఆ దినము సమీపించడం అనేటువంటిది మరి ఏ దినం అంటే ఇక్కడ ఆ దినం అనేటువంటిది అంటే దానికి అర్థమైందంటే ప్రభువు కొరకు మనం ఎదురు చూస్తున్నటువంటి దినం. ప్రభువు కొరకు ప్రభువు రాకడ అనేటువంటిది రెండవ రాకడ కోసము మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి దినం. ఆ దినం వచ్చే వరకు మనందరము సమాజముగా కూడి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎందుకోసం మన ప్రభువును ప్రార్థించాలి? మనకు ఏదైతే అవసరం ఉందో, మనకు ఏదైతే సహాయం అంటే అవసరమో ప్రభు ద్వారా, కాబట్టి ప్రభువు సహాయం కోసము మనం ఏదైతే కోరుతున్నామో ఆ సహాయాన్ని దేవుని దగ్గర మొరపెట్టడానికి ప్రభువు సహాయం కోసం మనం ప్రార్థించండి వారుగా ఉండాలి. మరి ఎలా మనం ప్రార్థించాలి? అలాగే ఎలా ఉండాలంటే మన ప్రార్థన అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటి విషయము ఇక్కడ ప్రభువు నేను సహాయం చేస్తాను అన్నట్లుగా మనం ఉండాలి. అంటే మనం ఏ విధంగా ఉండాలంటే మన ప్రార్థన అనేటువంటిది, మన ప్రవర్తన అనేటువంటిది
ప్రభువే నేను సహాయం చేస్తాను. అంటే మనం అడగకపోయినప్పటికీ ప్రభువే మన సహాయాన్ని అంటూ ఎరిగి మనం ఏదైతే అవసరాలతో ఉన్నామో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నామో, ఏదైతే మనం కోరుతున్నామో ప్రభువే నేను సహాయం అంటూ చేస్తాను అన్నట్లుగా మన ప్రవర్తన అనేటువంటిది, మన ప్రార్థన అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయం. అంటే దేవుడు మెచ్చుకునేటువంటి విధంగా మనం ఉండాలి. మన మాటలు కానీ, మన తలంపులు కానీ, మన ప్రవర్తన అనేటువంటిది కానీ, మరి ఎక్కడైనా సరే, మరి మందిరంలోనే కాదు, మరి బయట సమాజంలో కూడా ప్రభువు మెచ్చుకునేటువంటి విధంగా ఇక నువ్వు నేను అనేటువంటిది అందరం కూడా మనం ఉండాలనేటువంటిది, ప్రభువుకు ఇష్టంగా మనం ఉండాలి. అది మెచ్చుకోవడం అంటే ప్రభువు మెచ్చుకునేటువంటి విధంగా ఉండాలంటే ప్రభువుకు మనం ఇష్టంగా ఉన్నప్పుడు, ప్రభువును మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు, మరి దేవుడు మనకి ఏదైతే అవసరాలు ఆకర్లు ఉన్నాయో కాబట్టి మనం అడగకపోయినప్పటికీ మరి తాను తీర్చేవాడుగా ఉన్నాడు. మరి అటువంటి సమయంలో మన ప్రభువు ఏవి అడిగినప్పటికీ మనము మరి ప్రభువుకు మనం ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఏమి అడిగినప్పటికీ ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమగల దేవుడు, దయగల తండ్రి. కాబట్టి సమస్తము ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు. కానీ మన యొక్క హృదయాంతరాలను ఎరిగినట్టు గొప్ప దేవుడు. కాబట్టి మనం అతనికి ఇష్టంగా ఉన్నప్పుడు, ప్రభువుకు మనం ఇష్టంగా ఉన్నప్పుడు మన అవసరాలు, మనం ఏదైతే అవసరాలుతున్నామో, ఏదైతే మనం ఆశిస్తున్నామో, మరి ప్రభువును మనం ప్రార్థించినప్పుడు, వేడుకున్నప్పుడు ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రేమస్వరూపి గల దేవుడు కాబట్టి ఆ విధంగా ఇచ్చేవాడు ఉన్నాడు. చూద్దాం మరి మనం దేనిని ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకుందాం. దేనిని మనం ప్రేమించాలి అనేటువంటిది యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనములు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందును. చాలక చూడండి, మరి మనం దేనిని ప్రేమించాలి అంటే ఇక్కడ ప్రభువు తన యొక్క నామాన్ని, మీరు నా నామమును కాబట్టి అంటున్నాడు ప్రభు. కాబట్టి మనం దేవుని యొక్క నామాన్ని ప్రేమించాలి. దేవుని యొక్క నామము పరిశుద్ధమైనటువంటి నామం, ఎంతో ఉన్నతమైనటువంటి నామం. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క నామాన్ని ప్రేమించాలని ప్రభువు కోరుతున్నారు. దేవుని నామాన్ని మనం ఇష్టంగా ప్రేమించాలి. దేవుని యొక్క నామాన్ని ప్రేమించి మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. దేవుని నామాన్ని బట్టి మనం ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడుగా, మన మొరను మరి వినేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయం చూడండి. అలాగే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము అదే ఉంటుంది, అదే పేజీలో ఉంటుంది. 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. చూడండి, మరి ఇక్కడ నా యందు మీరును అంటే ప్రభు యొక్క ప్రార్థనలో అని చెప్పేసి ఇక్కడ నా యందు మీరును అంటే మనం ప్రభు యొక్క ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, ప్రభును మనం కనపరిచేటువంటి వారుగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా మరి ఆ యొక్క దేవుని నామాన్ని మనం ప్రేమగా మనం ప్రేమిస్తున్నప్పుడు, కాబట్టి నా యందు మీరును అంటే దేవుని ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటాడు దేవుడు. కాబట్టి మన ప్రార్థనలో నుండి దేవుని ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు, దేవునికి మన నమ్మకస్తులుగా ఉన్నప్పుడు మనం ఏది అడిగినప్పటికీ ప్రభువు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే మన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు.
ప్రభువు సెలవిస్తున్నాడు, అడుగుడి మీకు ఇస్తాను అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి అడగంది అమ్మైనా సరే అన్నం పెట్టదు అన్నట్టుగా మరి ప్రభువును మనం కోరుకోవాలి, ప్రభువును మనం ప్రార్థించేవారు ఉండాలి. ఎలా ప్రార్థించాలని మన దీన మనసుతోటి ఆ దేవుని యొక్క నామాన్ని మనం ప్రార్థించేవారు ఉండాలి. ఇష్టంగా దేవుని యొక్క నామాన్ని ప్రేమించేవారు ఉండాలి. దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ప్రార్థించేటువంటి వారుగా ఉండాలని ఈ సాయంకాల సమయంలో ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. అలాగే యోహాను రాసిన సువార్త ఇదే అధ్యాయంలో 14వ అధ్యాయంలో 14:14లో నా నామము నా మీరు నన్నేమి అడిగానో నేను చేతును అంటాడు. చూడండి, దేవుని యొక్క నామమున మనం ఏది అడిగినప్పటికీ చేస్తానంటున్నాడు ప్రభు. మరి ఎప్పుడు మనం దేవుని యొక్క నామాన్ని ప్రేమిస్తామో ప్రభువు మన యొక్క కార్యములు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువును ప్రేమించేవారుగా ఉండాలా, దేవుని యొక్క నామాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో మరి ఆ విధంగా దేవుడు మన కార్యములు నెరవేర్చేవాడుగా ఉంటాడు. మరి ఎప్పుడంటే మరి ఏ విధంగా మనం అంటే నా జీవితంలో నా బ్రతుకులో ఏది ప్రభువు ఇష్టపడుతున్నాడు, అది నాకు ఇష్టం అనేటువంటి ధోరణి మనకు కలగాలి. మన యొక్క జీవితంలో, నా జీవితంలో, నా బ్రతుకులో. కాబట్టి మన నుండి దేవుడు ఏది ఆశిస్తున్నాడో ఈ లోకంలో, కాబట్టి ఆ విధముగా మనం ఉండి ఏదైతే నాకు ఇష్టం అనేటువంటి ధోరణి మనకు కలగాలి. నా జీవితంలో, నా బ్రతుకులో ఏది ప్రభు ఇష్టపడుతున్నాడు, ఏది నా నుండి ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి దేవుని యొక్క నామాన్ని కనపరచాలన్నాడు. మరి ప్రేమతో మనము ప్రార్థించేటువంటి వారుగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో, మన బ్రతుకులో ప్రభువుకు మనం ఇష్టంగా ఉన్నప్పుడు మరి ఆ విధంగా మరి అతని యొక్క ధోరణికి మనము అతని మాదిరి మనం కూడా ఉండాలని, ఆ విధంగా ధోరణి, నాకు ఇష్టమైనటువంటి ధోరణి మనం కలిగి ఉండే విధంగా దేవునికి ఇష్టలుగా మనం ఉండాలనేటువంటి, దేవునికి ఏ విధంగా మనం ఇష్టలుగా ఉండాలో. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభువు మన ప్రార్థన చేసినప్పుడు ఆలకించేవాడున్నాడు. కాబట్టి ప్రభు మన యొక్క జీవితంలో అంతా కూడా మన ప్రభువు కోసమే, మన దేవుడు ఎందుకోసం మనం ఏర్పాటు చేసుకున్నాడో, ఈ జీవితాన్ని ఎందుకు మనకి ఇచ్చాడో, మరి ఈ జీవితంలో మనం ఎందుకోసం, ప్రభువు కోసం ఏ విధంగా మనం తన నామాన్ని కనపరచడానికి తన క్రియలను మనము మరి ఈ విధంగా ప్రార్థన ద్వారా పొందుకొని దేవుని కోసం మాత్రమే, మరి దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలియదు. కాబట్టి తన చిత్తానుసారం మనము ఆ విధంగా నడుచుకునేటువంటి వారుగా ఉండాలి అనేటువంటిది. కాబట్టి నీకు ఇష్టమే అనేటువంటిది. కాబట్టి మనం ఎలా దేవుని ప్రార్థించాలంటే, నీ ఇష్టమే నా ఇష్టము ప్రభువా, నీ ఇష్టానుసారము, నీ ఇష్టంగానే నన్ను నడిపించుము. ప్రభా నా ఇష్టం కాదు ప్రభా, మీ ఇష్ట ప్రకారంగానే అది నడిపించండి, అది మీ చిత్తమే నా చిత్తము అని మనం ప్రార్థించేవారు ఉండాలి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు ఎంతో సంతోషించేవారు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మనము అతిశయపడకూడదు. నా ఇష్టమే ప్రభా, నీ ఇష్టం అని చెప్పేసి మనము అంటే అలాగున్నామేమో మనం ఇక్కడ. మరి ఒకసారి పరీక్షించుకుందాం, నాకు నేనుగా, మీకు మీరుగా. కాబట్టి ప్రభువుకు మనం ఇష్టంగా ఉన్నామా? ప్రభా నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి, అదే ప్రభా నీ చిత్తమే నా చిత్తము అని మనం ప్రార్థించినప్పుడు ప్రభువు సహాయం చేసేటువంటి వాడు ఉన్నాడు. చూడండి ఇక్కడ. అలాగే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో చివరి నుండి 15వ అధ్యాయము 5లో చివరి నుండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటాడు ప్రభు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు, సమస్త వెరైన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి బ్రతుకు మనకు ఈ లోకంలో మనం ఉన్నామంటే, మనం జీవిస్తున్నామంటే ఆయన కోసమే. ఆయన జన్మ ఇచ్చాడు మనకి, ఆయనే మనం పోషిస్తున్నాడు, పోషకుడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా పొందేటువంటి వారుగా లేము అనేటువంటిది. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.
అనేటువంటి అందరికీ మరి యొక్క తెలిసిన విషయం ఏమో ఇక్కడ మరి యొక్క యెరోబాము భార్య అనేటువంటి ఆమె మరి ఏ విధంగా ఉంది తన యొక్క జీవితంలో అనేటువంటిది. యెరోబాము భార్య షిలోహుకు వచ్చింది. షిలోహు అంటే దేవుని యొక్క మందిరం, ప్రార్థన మందిరానికి వచ్చింది. మరి అప్పుడు ఆమె కుమారుడు పడకలో ఉన్నాడు, అయితే మరణించలేదు, చివరి గడియల్లో ఉన్నట్టున్నాడు ఆ యెరోబాము భార్య కుమారుడు. మరి దేవుని సహాయం కోసం వచ్చింది ఆమె మందిరానికి. కుమారుని ఎత్తుకొని పడకలో ఉన్నటువంటి కుమారుణ్ణి మరి కొన ఊపిరితో ఉన్నటువంటి కుమారుణ్ణి ఆరోగ్యం కోసమో దేవుని యొక్క సహాయం కోసం వచ్చింది ఆమె. కానీ దేవుని ఇష్ట ప్రకారం రాలేదామె. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే బిడ్డ బతకడము దేవునికి ఇష్టమే. దేవుడికైతే ఆ బిడ్డను బాగు చేయాలని చెప్పేసి ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ ఈమె ప్రవర్తన ఎలా ఉందంటే అయితే ఆమె దేవునికి ఇష్టం లేని దానితో వచ్చింది. దేవునికి ఇష్టం లేని దానితో వచ్చిందంట ఆమె. ఎలా వచ్చింది? దేవునికి ఇష్టం లేనిదంటే ఎలా ఉంటాం మనం? దేవునికి అయిష్టంగా అంటే ఎలా ఉంటాం మనం? చూద్దాం ఎలా ఉంటాం అనేటువంటిది. మరి ఇష్టం లేని దానితో అంటే ఏంది? మరి ఎవరైనా చెప్పగలరా? ఆమెకు అంటే దేవునికి ఇష్టంగా ఆమె లేనటువంటి విధంగా వచ్చిందంట. మరి ఏంటి అంటే వేషముతో వచ్చింది, వేషధారణతో వచ్చింది. వేషం అనేటువంటిది దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి మనము వేషధారలో ఉండకూడదు. బయటికి మాత్రమే చూసేటువంటి వారికి మాత్రమే ప్రభు బిడ్డలని చెప్పేసి మనం బయటికి మాత్రమే మన మాటలు కానీ మన ప్రవర్తనలు కానీ ఉండకూడదు. కానీ అంతరంగంలో కూడా మనం ప్రభువుకు ఇష్టంగా ఉన్నామా లేదా? బయటికి మనం వేషధారులుగా ఉన్నామా? కాబట్టి ఇక్కడ యెరోబాము భార్య ఎలా ఉందంటే దేవుని ఇష్ట ప్రకారం రాలేదు. అయితే మన ప్రభువు ఆ బిడ్డను మరి బతికించాలని చెప్పేసి ఇష్టం మీద కలిగి ఉన్నాడు. అయితే ఆమె దేవునికి ఇష్టం లేని దానితో వచ్చింది, అంటే వేషధారణతో వచ్చింది ఆమె. కాబట్టి వేషము దేవునికంటూ ఇష్టము ఉండదు అనేటువంటిది. వేషధారులను దేవుడు ఇష్టపడాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనము మరి ఏ విధంగా ఉన్నామనేటువంటిది, మన ప్రవర్తన అనేటువంటిది, మన దేవుని యొక్క నామాన్ని మనం ప్రార్థించే వారు ఉన్నామా? మరి దేవుని మనం ప్రేమించేటువంటి వారు ఉన్నామా? మరి ఏ విధంగా ఉన్నామనేటువంటి విషయము మనమే నాకు నేనుగా మీకు మీరుగా పరీక్షించుకోవాలి. ఇక్కడ వేషధారులను దేవుడు ఇష్టపడాడు. యథార్థంగా ఉండి ప్రార్థిస్తే మన యొక్క మొర ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఏమి ఇష్టమంటే యథార్థత అనేటువంటిది. మనం లోపల ఏదైతే మన మనసులో ఉందో అదే మాటలు మనం బయటికి చెప్పేవారు ఉండాలని లోపల మనసులో కూడా పెట్టుకొని బయటికి మరొకటి అంటూ చెప్పేటువంటి వారుగా ఉండకూడదు. వాళ్ళనే వేషధారులు అనేటువంటిది. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నామేమో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ఆ విధంగా దేవునికి మనం యథార్థంగా ఉండి ప్రార్థిస్తే మన ప్రార్థనను ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు మన దేవుడు అనేటువంటిది. అలాగా ఆమె దేవుని యొక్క నామాన్ని ఇష్టపడలేదు, కానీ దేవుని యొక్క సహాయం అంటూ కోరి వచ్చింది ఆమె. దేవుని యొక్క నామాన్ని మాత్రం ఇష్టపడలేదు, కానీ దేవుని యొక్క సహాయం కోసం మాత్రమే ఆమె మందిరానికంటూ ప్రార్థన కోసం వచ్చింది. మరి ఇదే ఇక్కడ న్యాయం అనేటువంటిది. కాబట్టి దేవుని యొక్క నామాన్ని ప్రేమిస్తే వేషం వేసుకొని రాదు ఆమె. అంటే దేవుని నామాన్ని ఆమె ప్రేమించట్లేదు, అందుకే వేషధారణగా వచ్చింది. మనసులో కూడా పెట్టుకొని ఆ విధంగా బయటికి మాత్రం ఈ విధంగా తన కుమారుని స్వస్థపరచుకోవాలని చెప్పేసి ఆశతోటి వచ్చింది. కానీ దేవుని యొక్క నామాన్ని మాత్రం ఏ మాత్రం కూడా ఆమె ప్రేమించేటువంటి ఆమెగా లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. మనం మరి అలాగా ఆమెలా ఉండకుండా, మరి వేషధారులుగా మనం ఉండకుండా దేవుని యొక్క నామాన్ని ప్రేమిస్తూ మరి దేవునికి ఇష్టంగా మనము ఉండాలని, మరి మన ఏది ఇష్టమో మరి మన ఇష్టమో అవుతుంది, ఆ దేవుని ఇష్టమే మన ఇష్టమో అంటూ అవుతుంది. దేవునికి మనం ఇష్టంగా ఉండాలి, దేవుని మనం ప్రేమించేవారు ఉండాలా, దేవుని నామాన్ని మనము గణపరిచేవారు ఉండాలి.
మరి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క మొరను, మన ప్రార్థనను ఆలకించేటువంటి వారుగా ఉన్నాడు. మరి ఆమె ఆ దేవునికి ఇష్టం లేనిది తెచ్చుకొని అవసరమైనటువంటి కొడుకు కోసం ప్రార్థిస్తే ఎటువంటి ఉపయోగం అంటూ లేకపోయింది. చూడండి, దేవునికి ఇష్టంగా లేనిది తీసుకొచ్చింది ఆమె. వేషధారణ అనేటువంటి విధంగా వచ్చింది. మరి ఆ విధంగా కొడుకు కోసం ప్రార్థించాలని చెప్పేసింది, కానీ ఆమె ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోయింది, ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అలాగే మన యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు చూసేవాడు ఉన్నాడు. మరి దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం అంటూ కలిగి ఉన్నటువంటి వారు ఉన్నాడు. సరే, చూడండి. మరి ఏ విధంగా వ్యక్తిత్వాన్ని దేవుడు చూసి, నీ మనసును నా మనసును ఎరిగిన వాడుకున్నాడు ప్రభు. ఎందుకంటే ఆయన సమస్త సృష్టిని నిర్మించిన వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ సహాయం చేసేటువంటిది మానవుడు కాదు, మనకు సహాయం చేసేటువంటి వాడు ఇక్కడ మానవుడుగా లేడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు మరుగై ఉన్నదంటూ ఏమి లేదు. అందుకే మనము దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎరిగి అతని యొక్క సహాయం కోసము మనము ప్రార్థించినప్పుడు, మరి సంఘంగా ప్రార్థించినప్పుడు, సమాజంలో మనం ప్రార్థించినప్పుడు, ఆయన నామాన్ని మనము కొనియాడినప్పుడు మరి మన ప్రార్థన మరి వినేటువంటి వాడు ఉన్నాడు. మరి మనకు సహాయం అంటూ చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క నామాన్ని మనం మరి నిత్యము కొనియాడేటువంటి వారుగా ఉండాలి. దేవుని మనం ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి వేషధారులుగా మనం ఉండకూడదు, యథార్థత అనేటువంటిది కలిగి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క నామాన్ని మాత్రమే మనము ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మరి సంతోషించి మన యొక్క అవసరాలు, మన అక్కర్లు ఏవైతే ఉన్నాయో ప్రభు దగ్గర మనం మనవి చేసినప్పుడు, ప్రభు దగ్గర మనము మొరపెట్టినప్పుడు, సంఘంతో కూడి సమాజంలో కానీ మనం ప్రార్థించినప్పుడు ఈ విధంగా మన యొక్క మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క నామాన్ని మనం నిత్యము కొనియాడేటువంటి వారుగా ఉండాలి. అలాగే యోహాను రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినలా మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. కాబట్టి దేవుని నా యందు మీరునంటే మన దేవుని యొక్క ప్రార్థనలో దేవునికి మనం ఇష్టలుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క నామాన్ని మనము ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క నామాన్ని మనం గణపరిచేటువంటి వారుగా ఉండాలని ప్రభువు కోరుతున్న వారుగా ఉన్నారు. అంతేకాకుండా మరి ఇంకా మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క మాటలు, నా యందు నా మాటలను నిలిచిండినలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు దేవుడు. కాబట్టి మనము దేవుని యొక్క మాటలను కూడా, దేవుని యొక్క నామాన్ని మాత్రమే కాదు, దేవుని మాత్రమే కాదు కానీ దేవుని యందు మాటలు, కాబట్టి దేవుని యొక్క మాటలు కూడా మనము గైకొని మరి దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో, దేవుడు ఏ విధంగా మనం ఉండాలని చెప్పేసి, మన యొక్క జీవితంలో ఏ విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారో, మన బ్రతుకులో ఏ విధంగా మనము దేవునికి ఇష్టలుగా ఉండాలని చెప్పి, తనకి ఇష్టలుగా ఉండాలని ఏదైతే దేవుడు ఆశిస్తున్నాడో, తన కార్యములను మరి మన ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నారో, ఆ విధంగా దేవుని యొక్క మాటలను కూడా మనము మరి ప్రేమించేటువంటి వారుగా ఉండాలి, గైకొనేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి. కాబట్టి దేవుని నామాన్ని మరి దేవుని మాత్రమే కాదు, మరి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనము ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే మన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, కాబట్టి పరిశుద్ధుడు మన దేవుడు, నిర్దోషత్వం అంటూ కలిగినవాడు, నిష్కల్మషుడు, ఎటువంటి కల్మషం అంటూ లేనివాడు. అంత మాత్రమే కాదు, జాలి కలిగిన దేవుడు, కరుణామయుడు, కరుణా సంపన్నుడు, మృదుత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం అంటూ కలిగినటువంటి గొప్ప దేవుడు మన యొక్క దేవుడుగా ఉన్నటువంటి ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నందుకు మరి దేవునికి మనం స్తోత్రం చెల్లించేటువంటి బద్దులుగా ఉన్నాం. కాబట్టి దేవుని నామాన్ని, దేవుని మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలను కూడా మనము ప్రేమించే, ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు మనం ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా దేవుడు మన ప్రార్థనలను వినేవాడు. అలా లేకుండా చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము
23, 24 వచనములు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. చాలగా చూడండి, మరి యేసు ప్రభు మరి ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును అంటాడు. కాబట్టి మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, దేవుని ప్రార్థించేవారుగా, దేవుని యొక్క నామాన్ని కనపరిచేటువంటి వారుగా ఉన్నారు, దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు, దేవుని మాటలను కూడా గైకొనే వారుగా ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించేవాడు ఉన్నాడు. మరొకరు యొక్క ప్రార్థన దేవుడు, ఆ రెండవ వ్యక్తి ప్రార్థన దేవుడు మరి ఆలకించేటువంటి వాడుగా లేడు. కాబట్టి ఎవరి యొక్క మొరను ఆలకించట్లేదో ఆ వ్యక్తి అడుగుతున్నాడు అన్నమాట, ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభువా, మరి ఎందుకు నా యొక్క ప్రార్థన ఎందుకు మీరు ఆలకించట్లేదు అన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. అదిగో నీకేది ఇష్టమో నువ్వు అది అడుగుతున్నావు, అదిగో నా ఇష్టం ఏందో నువ్వు కొనలేదు. నువ్వు ఏ విధంగా నాకు ఇష్టంగా ఉండాలనో నువ్వు తెలుసుకోకుండా నీకు ఏది ఇష్టమో అది మాత్రమే అడుగుతున్నావు. కాబట్టి నా ఇష్టము వేరు, అదిగో నీ ఇష్టం వేరు, కాబట్టి పొంతన లేదు, అందువల్ల నేను నీ ప్రార్థన నేను ఆలకించట్లేదు అనేటువంటి విషయం. మరి ఎందుకు అతని ప్రార్థన ఎందుకు ఆలకించావంటే ప్రభువు మాట్లాడుతున్నాడు. అదిగో అతను నాకు ఇష్టంగా ఉన్నాడు, నా నామాన్ని ప్రేమిస్తున్నాడు, నా మాటలు గైకొంటున్నాడు, అదిగో నన్ను మరి హెచ్చిస్తున్నాడు, అందుకే నేను అతని యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి వాడుగా ఉన్నాను అనేటువంటి. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మరి ఇక్కడ మీరందరూ అది నిలబడినట్టు నేను మరి ఎలా ఉండాలో మనం దేవునికి అంటే దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరిచేటువంటి వారుగా ఉండాలి, దేవుని నామాన్ని మనం ప్రేమించేటువంటి వారుగా ఉండాలి, దేవుని మనము నిత్యము సన్నుతించేటువంటి వారుగా ఉండాలి. తన నామాన్ని, తన దేవుణ్ణి, అలాగే దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే మనము గైకొంటామో, ఎప్పుడైతే మనము మరి శిరస్సు వంచి మరి ఏ అవసరతలు ఉన్నాయో మనకు దేవునికి ఇష్టలుగా మనము వేషధారులుగా లేకుండా మరి యథార్థమైనటువంటి జీవితం మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించేవాడుకున్నాడు. కాబట్టి సాయంకాల సమయంలో ఆ విధంగా మరి ఇక్కడ కూడా వచ్చినట్టు అందరూ మరి ప్రభువును మనం ప్రార్థించేటువంటి బదులుగా ఉండాలనేటువంటి. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభువును మనం ఈ సాయంకాల సమయంలో ఈ మాటలను ప్రభు ఆశీర్వదించుగాక. వాక్యానుసారంగా చేస్తూ హెబ్రోన్ కొరకు దైవజనుడు భక్తి సింగ్ గారు లేని కొరత దేవుడు తీర్చున్నట్లు చారిత్రక సంఘాల కొరకు రాయలసీమ, ఆంధ్ర, కోస్తా, తెలంగాణలో ఉన్న దైవజనుల పరిశుద్ధుల కొరకు, వారి పరిచర్య కొరకు, వాళ్ళ ఆరోగ్యాల కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు, తర్వాత వెలుగోడు బేర్షవా ప్రార్థన మందిరం అవసరాల కొరకు, బరెల్ గ్రౌండ్ కొరకు, తర్వాత రేపు డోర్ టు డోర్ సువార్త కొరకు ఒకరు ప్రార్థన చేయండి.